Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. మన దగ్గర ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి. సో మనం ఫిగ్మా ఇమేజెస్ తీసుకున్నాం. ఫిగ్మాలో ఆల్రెడీ మనకి వెబ్ టెంప్లెట్ మీద ఆల్రెడీ డిజైన్ చేసింది ఉంది. సో మనకు కావాల్సిన ఇమేజ్ని తీసుకున్నాను ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తున్నాను ఇక్కడ ఇమేజ్ని. కాపీ అండ్ కంట్రోల్ వి పేస్ట్. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన విడ్త్ అండ్ హైట్స్ ఉంటాయి ఇక్కడ. సెలెక్ట్ చేసుకొని సో మనకు కావాల్సిన విడ్త్ అండ్ హైట్స్ ఉన్నాయి కదా, దాని యొక్క ప్రపోర్షనల్ లింక్ తీసేయండి. ఇలా. సో ఇక్కడికి వచ్చేసరికి మనం మీకు ఇవన్నీ షాప్ హోల్డర్స్ అనమాట. ఓకే, షాప్ కీపర్స్ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన ఏదైనా లోగోస్ కంటే లోగోస్ పెట్టుకోవచ్చు. లేదా నాకు కావాల్సిన మన మొబైల్ యాప్లో హోమ్ పేజ్లో నాకు కావాల్సిన ప్లగిన్స్కి వెళ్తున్నాను. సో అన్స్ప్లాష్ కానీ పిక్సెల్స్ కానీ వెళ్ళాను. సో ఆ స్టోర్స్ వాళ్ళు ఇక్కడ మనకు కావాల్సిన క్లాత్స్ రూపంలో కంటే జస్ట్ ఏదో ఒక దాన్ని మెన్స్ వైజ్గా లోగోస్ తీసుకుంటున్నాను ఇక్కడ. సెలెక్ట్ చేసుకొని జస్ట్ మనకు కావాల్సిన లోగో ఫార్మాట్స్లో సో క్లిక్ చేసుకొని వాళ్ళ స్టోర్స్ వైజ్గా వాళ్ళ బ్రాండ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇలా షాప్ కీపర్స్ యొక్క లోగోస్ని ఇంప్లిమెంట్ చేశాను. సపోజ్ పూమా ఉంది కదా, సపోజ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేశాను. క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇలా వాళ్ళకి కావాల్సిన లోగోస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. సో ఇక్కడ మనకు కావాల్సిన స్టోర్స్, డ్రెస్సెస్ ఉంటాయి కదా. సో డ్రెస్సెస్ని ఇంప్లిమెంట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ స్టైలిష్ వంటి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. సో ఇలా మనకు కావాల్సిన స్టైల్స్ ఇలా. ఓకే, ఇక్కడ రీసెంట్లీ వాచ్డ్ అని చెప్పేసి మనకు కావాల్సిన కొద్దిగా జీన్స్, సో అపారల్స్ అంటే డ్రెస్సెస్ అని, అపారల్స్ అంటే. సో క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన స్టైలిష్ ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మనకు కావాల్సిన రీసెంట్లీ వాచ్ తీసుకున్నాము. అండ్ మనకున్న కలర్ కాంబినేషన్స్ ఏమున్నాయో చెక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రీసెంట్లీ వాచ్డ్లో ఇలా తీసుకున్నాను. సో సర్చ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కావాల్సిన సర్చ్ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ రీసెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశాను. రీసెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన కలర్స్లో సో ఇదైనా ఇవ్వచ్చు లేదా పర్పుల్ అయినా ఇవ్వచ్చు. సో పర్పుల్ని హైలైట్ చేయాలంటే, లేదు ఇదే ఇద్దాము, పర్పుల్ని కావాలంటే మనం ఏంటంటే ప్రోటోటైప్ లింక్స్కి హైలైట్ చేద్దాం. క్లిక్ చేశాను. ఇక్కడ మనకు కావాల్సిన సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన ఫిల్లో దీన్ని హైలైట్ చేస్తున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్.
ఈ విధంగా తీసుకున్నాను. సో ఇక్కడ ప్రతిదానికి దాని యొక్క టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్నిటికీ వైట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఉమెన్ డ్రెస్సెస్ అన్నాను కదా, మళ్ళీ నేను దీంట్లోకి వెళ్ళి అన్స్ప్లాష్ లోకి వెళ్ళాను. అర్థమవుతుందండి. సో సెలెక్ట్ చేసుకున్నాను ఉమెన్ డ్రెస్సెస్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. ఉమెన్ డ్రెస్సెస్ లో ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను. సో గ్లాసెస్ అన్నాను. సో గ్లాసెస్ లోకి వెళ్ళి గ్లాసెస్ తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన గ్లాస్ వ్యూస్ ఇలా ఉంటాయి. ఇలా స్టైలిష్. సో చైల్డ్ ఫర్నిచర్స్ సో వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ వ్యూ తీసుకున్నాను. సో జీన్స్ లో వాళ్ళకి ఇవ్వాల్సిన స్టైలిష్ ఇస్తున్నాను. సో కోట్స్, జాకెట్స్ ఇలా ఇచ్చాను, కొద్దిగా హైలైటింగ్. లేదు సార్ ఇంకేదైనా డిఫరెంట్ గా కావాలి, కొద్దిగా కలర్ మ్యాచ్ అయింది అలా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను కావాలంటే హైలైట్ చేయొచ్చు ఫ్రెండ్స్. జస్ట్ డబుల్ క్లిక్ చేశాను, ఇమేజ్ని క్లిక్ చేశాను. దీంట్లో మనకు కావాల్సిన క్రాప్ ఆప్షన్ ఉండేది, క్రాప్ అని తీసుకున్నాను. సో ఫిల్ టైల్స్, సో సెలెక్ట్ చేసుకొని దాని యొక్క సో క్రాప్ తీసుకోండి. ఇదే కదా. తీసుకుంటున్నాను. ఇలా కోట్స్ ని మనం పెద్ద సైజ్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా. అండ్ కిడ్స్ కావాలంటే కిడ్స్ ని కూడా తీసుకుందాం. ఓకే. సో ఈ విధంగా మనకు కావాల్సిన హైలైట్ చేసుకుంటున్నాం. ట్రెండ్ అండ్ కేటగిరీని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఫిల్స్ లో మనకు కావాల్సిన కలర్ ని హైలైట్ చేస్తున్నాను. ఓకే. సో ఈ విధంగా మనకు కావాల్సిన సర్చ్ వైర్ ఫ్రేమ్ ని డిజైన్ చేసుకున్నాను. సో ప్రోడక్ట్స్ ని కూడా హైలైట్ చేయాలి కదండి. సో వీటన్నిటిలో ఉమెన్ డ్రెస్సెస్, కిడ్స్, సో జీన్స్, చైల్డ్ ఫర్నిచర్స్, షూస్, ఇక్కడ మళ్ళీ ఇంకొద్దిగా ఎక్కువ ఉన్నాయండి. ఇవన్నీ కేటగిరీస్ కదా, షాప్ అండ్ కేటగిరీస్ ప్రైస్ గా వస్తాయి. సో సెలెక్ట్ చేసుకొని ఉమెన్ డ్రెస్సెస్, ఇలా తీసుకున్నాను. సో మెన్స్, సో దీన్ని హైలైట్ చేసే స్టైలిష్. సో కిడ్స్, జీన్స్, ఇవన్నీ మనకి తెలిసిన సినారోసే అండి ఇవన్నీ. సో ఇలా వాచెస్, కోట్స్ అండ్ జాకెట్స్, షూస్, సో చైల్డ్ ఫర్నిచర్స్. ఇలా నాకు కావాల్సిన సెగ్మెంట్ ని తీసుకున్నాను. అన్నిటి దాని యొక్క బ్యాక్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సో దీంట్లో ఇంకా కొద్దిగా ఆ లైటర్ వాల్యూని తీసుకుంటున్నాను అండ్ దాని యొక్క స్ట్రోక్ వాల్యూని ఇస్తున్నాను.
స్ట్రోక్ ని మళ్ళీ గ్రే మోడ్ లోనే తీసుకుంటున్నాను ఇలా. సో ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ప్రోడక్ట్స్ కంప్లీటెడ్. సో సర్చ్ ప్రోడక్ట్స్ ని మనం హైలైట్ చేయాలి అంటే మనకు కావాల్సిన కలర్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ ఫిల్టర్స్ ని మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కావాల్సిన జీన్స్ ని హైలైట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేశాను, ఐ డ్రాపర్ తీసుకున్నాను, దాని బ్యాక్ సైడ్ ఇంకా తగ్గిస్తున్నాను, క్లిక్ చేసుకొని ఇలా తీసుకున్నాను. సో జీన్స్ ని హైలైట్ చేయాలి. సో క్లిక్ చేసుకున్నాను, ఇక్కడ పర్పుల్ తీసుకున్నాను అండ్ హైలైట్ చేసిన థీమ్ కూడా సో పర్పుల్ ఇవ్వండి. సో ప్రైజెస్ ని హైలైట్ చేస్తున్నాను. సో ఇది మన ప్రోటోటైప్ లింక్స్ అండి, సో అందుకే దీన్ని హైలైట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అప్లై నౌ క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన ఈ వర్షన్ ఇచ్చాను. ఫిల్టర్స్, షార్ట్స్ మీకు కావాలంటే వీటిని హైలైట్ చేసుకోవచ్చు, లేదా ఫిల్టర్స్ కావాలి అంటే మనకు సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ తీసుకుంటాం. సో క్లిక్ చేసుకొని ఇంకేమైనా కావాలంటే దీని మోడల్స్ అనమాట, జస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఆప్షన్స్ అనేవి మనకు వస్తాయి. సో ఈ విధంగా దీన్ని హైలైట్ చేసుకున్నాను. వన్స్ ఫిల్టర్ చేయగానే ఫిల్టర్ యొక్క ఆప్షన్స్ మళ్ళీ మనకి ఇక్కడ యాక్టివేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఫిల్టర్స్ లో కూడా మనం హైలైట్ చేయాల్సిన $100 to $200 అంటే $100 to $200 మోడల్స్ మనం సెలెక్ట్ చేస్తున్నాము. సో ఐ కెన్ టేక్ ఇట్ దిస్ వన్ అండ్ క్లిక్ ఇట్ దిస్ వన్ అండ్ మేక్ ఇట్ దిస్ వన్. సో క్లిక్ చేసుకొని దీన్ని హైలైట్ చేస్తున్నాను. సో ప్రైస్ రేంజ్ అనేది ఉంది కాబట్టి దీనికి కలర్ రేంజ్ మనం ఇలా ఇస్తున్నాను. సో దీని యొక్క బాక్సెస్ ని, సెక్షన్స్ ని కావాలంటే ఇలా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి గ్రే కలర్ ఇస్తున్నాను ఇలా. ఇప్పుడు ఎలా ఉంది? ఇలా మనకు కావాల్సిన మోడల్ వైజ్ గా మనం క్లియర్ కట్ గా ఉన్నాం. సో దానికి దీనికి ఎంత వేరియేషన్, అంత బ్లాక్ ఎడ్జెస్ చూసారా, ఇక్కడ చూసారా ఎంత క్యూట్ గా ఉందో. సో ఈ విధంగా. సో జీన్స్ ఇచ్చినప్పుడు జీన్స్ యొక్క మోడల్స్ ని మనం తీసుకుంటున్నాం ఇక్కడ మనం ఫ్రెండ్స్. సో జీన్స్ యొక్క మోడల్స్ లో మనం ఇస్తున్న ఈ బ్యాక్ సైడ్ మోడల్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సో దీని యొక్క సెగ్మెంట్స్ మనకి మరీ డార్క్ లేయర్స్ లో ఉన్నాయి. సో సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా. అండ్ దీంట్లోకి వచ్చేసరికి మనకి సేమ్ సో జీన్స్ అనే అన్స్ప్లాష్ తీసుకున్నా కదా, జీన్స్ అనే దాన్ని హైలైట్ చేశాను కదా, సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన మోడల్స్ ని హైలైట్ చేస్తున్నాను. ఇవన్నీ దానికి సంబంధించిన జీన్స్ మోడల్స్. ఇలా. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఆ మోడల్స్ ని క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, సో ఇక్కడ ఆల్రెడీ ఒక దాన్ని సెలెక్ట్ చేస్తే ఆ జీన్ యొక్క ప్రోడక్ట్ యొక్క
డిస్క్రిప్షన్ ఉండిద్ది. సో సెలెక్ట్ చేసుకొని నేను ఇన్ కేస్ ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే దాని యొక్క జీన్స్ యొక్క ఈ విధంగా తీసుకుందాం. సో ఇన్ కేస్ మనం దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే, వన్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇస్తున్నాను నేను. ఒక బ్లూ తీసుకున్నాను, నేను క్లిక్ చేశాను. ఐ డ్రాపర్ తీసుకున్నాను, ఒక బ్లూ తీసుకున్నాను, దీన్ని తీసుకున్నాను. సపోజ్ ఐ డ్రాపర్ తీసుకొని అండ్ డార్క్ లో డార్క్ తీసుకుంటున్నాను ఇలా. సో కావాలంటే దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ ని హైలైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకున్న కలర్ ప్యానెట్ లో దాన్ని హైలైట్ చేశాను. సో దీన్ని క్లిక్ చేసుకుంటే దీనికి ఆటోమేటిక్ గా మనకి ఈ పేజ్కి వచ్చింది. ఈ పేజ్ లో రిట్రై అవ్వగానే మనకు కావాల్సిన కలర్ తో దీన్ని హైలైట్ చేశాను. ఓకే, దీనికి కావాల్సిన కలర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి నాకు కావాల్సిన 15% ఇస్తున్నాను. అండ్ ఇక్కడ బై ఇట్ నౌ అనే ఆప్షన్ ఉంది. సో సెలెక్ట్ చేసి బై ఇట్ నౌ దగ్గర స్ట్రోక్ రిమూవ్ చేశాను. క్లిక్ చేసుకొని కలర్ ని హైలైట్ చేశాను. అండ్ టెక్స్ట్ ని ఫిల్ కలర్ ని వైట్ ఇచ్చాను. అండ్ ఇది షార్ట్, ఇది ఏందనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏది హైలైట్ అయితే దాన్ని నేనేం చేస్తున్నాను, ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. దాని యొక్క కలర్ ని ఓకే. సో దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ప్రతిదీ మనం స్టెప్ బై స్టెప్ నీట్ గా వర్క్ చేస్తున్నాను. సో వన్స్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేస్తున్నాను, దాని యొక్క సో కార్ట్ అడ్రస్. సో ఇక్కడ నాకు కావాల్సిన కార్ట్ అడ్రస్ లో నాకు కావాల్సిన జీన్సెస్ ని యాడ్ చేశాను. సో క్లిక్ చేశాను. సో ఒకదాన్ని ఇక్కడ దీన్ని యాడ్ చేశాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి వేరే ఐటమ్స్ కూడా అలాగే యాడ్ చేశాను. సో దీనికి కూడా వచ్చి నాకు కావాల్సిన ప్లాట్ఫామ్ లో ఇలా యాడ్ చేశాను. అండ్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సో కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ కంటిన్యూ అండ్ ప్రొసీడ్ లో నాకు కావాల్సిన కలర్ ని ఇండికేట్ చేశాను. సో ఇలా. సో వన్స్ క్లోజ్ అయిన తర్వాత కన్ఫర్మ్ పేమెంట్. సో కన్ఫర్మ్ పేమెంట్ లో సెలెక్ట్ చేసుకున్నాను. సో కన్ఫర్మ్ పేమెంట్ కూడా హైలైట్ చేస్తున్నాను. ఓకే, ఈ క్యాష్ ఆన్ డెలివరీస్ ఇవన్నీ మనం ఏదైనా హైలైట్ చేయాలంటే హైలైట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎప్పుడు నార్మల్ గానే ఉండేది, ఇంకా మనం ఏం హైలైట్ చేయలేదు కదా. సో ఇక్కడ యాడ్ కార్డ్ అంటే మరి యాడ్ కార్డ్ డీటెయిల్స్ వస్తాయి కదా ఇక్కడ. సో కార్డ్ డీటెయిల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ నేను ఏం చేస్తున్నాను, దీన్ని హైలైట్ చేస్తున్నాను. అంటే దీనికి ప్రోడక్ట్. సో లేదు సార్ నాకు ఐకాన్స్ వరకు నాకు కలర్ ప్యానల్ కావాలి అంటే క్లిక్ చేసుకొని కలర్ ప్యానల్ ఇవ్వచ్చు. మిగతా ఐకాన్స్ కూడా మీరు మోడిఫై చేసుకోండి ఫ్రెండ్స్. కానీ మనకి యాడ్ కార్డ్ ని క్లిక్ చేస్తేనే కదా మారింది. సో ఇది ప్లస్ యాడ్ కార్డ్ అంతే కదా. ఇది క్లిక్ చేయగానే మనకున్న పేమెంట్ మెథడ్స్, యాడ్ న్యూ ఇవన్నీ మనకున్న కామన్ కలర్స్ కింద రన్ అవుతాయి. కానీ ఈ యాడ్ కార్డ్ అనగానే కదా ఇక్కడ యాడ్ కార్డ్ హైలైట్ అయింది, ఇక్కడికి వచ్చింది. సో కార్ట్ యొక్క డిజైన్ కూడా మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, కార్ట్ ని క్లిక్ చేస్తున్నాను. కార్ట్ ని తీసుకొని నాకు కావాల్సిన కలర్ అనేది ఫామ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ దేర్ ఈజ్ ఏ కాల్. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన కార్డ్ ని ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన కంగ్రాచులేషన్స్. సో ఆర్డర్ ఐడి, రైట్ క్లిక్, ప్లగిన్స్, లూసిడ్ ఐకాన్స్. సో ఆర్డర్ తీసుకోగానే ఆర్డర్ ఐడీస్ ఏమైనా ఉంటాయి, ఐడీస్
జస్ట్ ఆర్డర్, కన్ఫర్మేషన్ విల్ బి సెంట్ టు యువర్ యాప్. అంటే యాప్ అంటే సో ఎస్ఎంఎస్ మెసేజ్ ఇదే కదా, మెయిల్ యాప్ ఎస్ఎంఎస్ చెక్ యువర్ యాప్ ఫోన్ ఎస్ఎంఎస్ అంటే మెయిలే కదా. జస్ట్ క్లిక్ చేశాను, సో ఇక్కడ వచ్చినట్టు మెసేజ్ ఇన్బాక్స్. సో ఆర్డర్లో జస్ట్ నేను ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది, సో ప్యాకింగ్ లో ఒకదాన్ని క్లిక్ చేద్దాం మనం. జస్ట్ ప్యాకింగ్ ఇట్లా జరుగుతుందని, ఇట్స్ గోయింగ్ ఆన్ ప్లస్ సింబల్ అంటే రైట్ సింబల్ తో. ఓకే, సో దీన్ని ఏం చేస్తున్నాను, కంట్రోల్ షిఫ్ట్ జీ అన్నాను, లాక్ తీసేసాను. దీన్ని సెలెక్ట్ చేశాను, సో సెలెక్ట్ చేశాను, లాక్ తీసేసాను, కంట్రోల్ షిఫ్ట్ జీ అన్నాను. సో క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ అసైన్ చేయండి. ఓకే, సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సెంటర్. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సెంటర్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్. సో మూడింటిని సెలెక్ట్ చేసుకొని గైస్ నేను ఇస్తున్న ఆప్షన్ ఏంటి, ఈ విధంగా. సో రైట్ క్లిక్, ప్లగిన్స్, అన్స్ప్లాష్. సో ఇట్స్ కంగ్రాచులేషన్స్. సో సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ ఇమేజ్ ని తీసుకున్నాను. రైట్ క్లిక్, స్ట్రోక్ ని రిమూవ్ చేయండి అండ్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన దీన్ని ఒక ట్రాక్ ఆర్డర్ కింద తీసుకుంటున్నాను. చూసారా కన్సిస్టెన్సీగా ఉంది మనకి. సార్ అప్లై నవ్ అనేది కూడా ఇక్కడ, కానీ ఇక్కడ ఎప్పుడు నేను బై నవ్ తీసుకున్నాను, లేదు సార్ నాకు దీనికి కూడా నాకు అయ్యే కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన కలర్స్ ని అన్నిటిని ఒకటే కన్సిస్టెన్సీగా వెళ్ళాలంటే దీనికే వెళ్దాం. సో ఇలా మనకు కావాల్సిన యాప్ డిజైన్ అనేది వైర్ ఫ్రేమ్ టు విజువల్ డిజైనింగ్ చేస్తున్నాం. సో ప్రోటోటైప్ ఏం చేస్తున్నాం మనం, ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి మూవబుల్ చేస్తున్నాం. సో ఒక స్టైల్ ఫ్యాషన్ ని తీసుకోగానే ఒక లోగో నుంచి డైరెక్ట్ గా దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఆన్ క్లిక్ రావాలి, నావిగేట్ టు సైన్ అప్ ఫ్రేమ్, ఇన్స్టెంట్, డిజాల్వ్ అంటే డిజాల్వ్ తీసుకున్నాం. ఇందులో ఈజీ అవుట్ అంటే స్మూత్ అనమాట. ఒక 400 MS అంటే ఆటోమేటిక్ ఇంకా సాఫ్ట్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను, క్రియేట్ అన్ అకౌంట్ లేదా సైన్ ఇన్, లాగిన్ లోకి వెళ్తున్నాను. సైన్ ఇన్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఓన్లీ సైన్ ఇన్ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుంటే సైన్ ఇన్ కి వెళ్తాం. సో సేమ్ ఆప్షన్ డిజాల్వ్, ఈజీ అవుట్ ఇచ్చాను కాబట్టి ఇంతవరకు ఓకే. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా నేను ఏం చేస్తున్నాను, సైన్ ఇన్ అయిపోయాను, లాగిన్ అయిపోయాను, హోమ్ పేజ్ కి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నేను ఏం చేస్తున్నాను, హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, అంటే జస్ట్ హోమ్ పేజ్ మీదకి రాగానే మనకున్న ఆప్షన్స్ ఏంటి, సో క్లిక్ చేసుకోగానే ఇక్కడ సర్చ్ ఆప్షన్ వస్తుంది. సో సర్చ్ ఆప్షన్ లో ఈ రెండు ఒకే కేటగిరీ కాబట్టి కంట్రోల్ జీ గ్రూప్ చేస్తున్నాను. సో సర్చ్ ఇది ప్లస్ ఇది కంట్రోల్ జీ గ్రూప్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సర్చ్ ఆప్షన్ లోకి వెళ్తే సర్చింగ్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అయ్యి ఒక ఆప్షన్ కింద అంటే ఒక కేటగిరీ లిస్ట్ కింద వచ్చింది. సో దీంట్లో నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఇవన్నీ ట్రెండింగ్ కేటగిరీసే, ఓకేనా. సో ఇందులో కూడా మనకి ఏమైనా కావాలి అంటే ప్రోడక్ట్స్ అనే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ప్రోడక్ట్స్ అంటే ఇక్కడికి వస్తాయి. లేదు ప్రోడక్ట్స్ వద్దు అనుకుంటే డైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాము, సో ట్రెండింగ్ అండ్ కేటగిరీస్కి వెళ్దాం. సో ట్రెండింగ్ అండ్ కేటగిరీస్కి ఇక్కడికి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ప్రోడక్ట్స్ అనేది మనకు కాలం తీసుకుంటే పోయిండేది, ఇక్కడ ప్రోడక్ట్స్ లేదు. కానీ ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు మనం. సో కింద ఆప్షన్ నుంచి కూడా ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ట్రెండింగ్ కేటగిరీస్కి వచ్చిన తర్వాత ఏదైనా కావాలంటే సర్చ్ చేయొచ్చు, లేదా ప్రోడక్ట్స్ అని ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా. సో కంట్రోల్ జీ గ్రూప్ చేసి ఇక్కడ నుంచి కూడా నేను ప్రోడక్ట్స్కి ఇస్తున్నాను. ఓకే, సో వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, దీంట్లో జీన్స్ అనే ఒక ఐటమ్ ని తీసుకున్నాను. లేదా ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో ఫిల్టర్ ని క్లిక్ చేసినా వచ్చింది, లేదా ఈ రెండింటిలో ఆ ఫిల్టర్ సింబల్ ని క్లిక్ చేసినా రెండింటిని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం డిజాల్వ్స్, మూవ్ అవుట్స్ కూడా చేయొచ్చు. బట్ అది యానిమేషన్ కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము.
బట్ ఇక్కడ ఓన్లీ డిజాల్వ్ కాన్సెప్ట్స్ లోనే వెళ్తున్నాను నేను. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జీన్స్ ఉంది, జీన్స్ హైలైట్ అవుతున్నాయి. ఇక్కడ ఓన్లీ ప్రైస్ లోనే ఉంది. ఇక్కడ జీన్స్ క్లిక్ చేశాను, జీన్స్ నుంచి ప్రైస్ లోకి వెళ్తున్నాను. ప్రైస్ నుంచి డైరెక్ట్ గా నేను ప్రైస్ రేంజ్ కి వెళ్తున్నాను. సో వన్స్ ప్రైస్ రేంజ్ కి వెళ్ళిన తర్వాత ఆన్ క్లికింగ్ జరుగుతుంది. సో ప్రైస్ రేంజ్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ టిక్ మార్క్ చేశాను, అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లై నౌ కొడుతున్నాను. ఓకే, అప్లై నౌ అయిన తర్వాత మళ్ళీ ఇందులో జీన్స్ ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. జీన్స్ ఒక కేటగిరీలో దేని హైలైట్ చేసుకుంటున్నాం మనం. సో సెలెక్ట్ చేశాను, దీని నుంచి డైరెక్ట్ గా జీన్స్ కేటగిరీకి వెళ్తున్నాను. ఓకే, దీంట్లో మనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి బై ఇట్ నౌ. సో బై ఇట్ నౌ అనే ఆప్షన్ కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి ఏమొస్తాయి, కార్ట్, కంటిన్యూ విత్ ప్రొసీడ్, ఇవన్నీ కామన్ ఆప్షన్స్ మనకి. సో ఇక్కడ కంటిన్యూ విత్ ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాడ్ కార్డ్ అనే ఆప్షన్ ని హైలైట్ చేస్తున్నాను. యాడ్ కార్డ్ అనేసి క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేయగానే ఇక్కడ యాడ్ కార్డ్ తీసుకున్నాను. ఇక్కడ యాడ్ కార్డ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ పేమెంట్ గేట్వేస్ కూడా జరగాలి. పేమెంట్ గేట్వేస్ జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఏమైతే కంగ్రాచులేషన్ స్క్రీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ అంతా ఓకే. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నేనేం చేస్తున్నాను, ఇక్కడ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా కంగ్రాచులేషన్స్ అయ్యింది కదా, జస్ట్ కంగ్రాచులేషన్స్ ని క్లిక్ చేసి నేను డైరెక్ట్ గా నేను హోమ్ స్క్రీన్ కి ఇస్తున్నాను. అక్కడైనా ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా ఇక్కడ ఈ స్క్రీన్ సెలెక్ట్ చేసి దీనికి కూడా ఇది ఇస్తున్నాను. ఓకే, కానీ నేను ఇక్కడ ఆర్ట్ బోర్డ్ కి ఇస్తున్నాను. ఆల్రెడీ ఈ లోగో దీనికి ఇచ్చిన్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఆర్ట్ బోర్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఆర్ట్ బోర్డ్ నుంచి డైరెక్ట్ గా దీనికి ఇస్తాను. సో ఆర్ట్ బోర్డ్ కి ఇచ్చాను, క్లిక్ చేశాను. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ ప్రొసీజర్ క్లిక్ చేశాను. సో సైన్ ఇన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేశాను, ఆన్ క్లిక్. సో సైన్ ఇన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సైన్ ఇన్ చేయగానే ఆటోమేటిక్ గా హోమ్ స్క్రీన్ కి వెళ్ళాను, ఆన్ క్లిక్. సో ఇది విజువల్ డిజైన్ కింద చేయాలి. సో మనకి సర్చ్ విజువల్ డిజైన్. సో వైర్ ఫ్రేమ్ దగ్గర నుంచి విజువల్ డిజైన్ కి వచ్చాను. సో ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ సైన్ అప్ నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నాను. సైన్ అప్ నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నాకు ఏం చేస్తున్నాను, డైరెక్ట్ గా నేను సర్చ్ బార్ ని తీసుకున్నాను ఫ్రెండ్స్. సో సర్చ్ బార్ ని తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నాకు కంట్రోల్ G తీసుకున్నాను. ఇక్కడ నుంచి సర్చ్ బార్ తీసుకున్నాను. సర్చ్ బార్ లో కూడా నాకు సెలెక్ట్ చేయాల్సిన వ్యూ కేటగిరీస్ ని ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. సో ఇక్కడ హైలైట్ చేసుకోగానే సేమ్ ఆన్ క్లిక్ అండ్ నావిగేషన్ బటన్స్ ఉంటాయి. సో క్లోజ్ చేశాను. ఇక్కడ నుంచి నాకు కావాల్సిన జీన్స్ అనే ఒక కాన్సెప్ట్ ని డైరెక్ట్ గా ఆర్ట్ బోర్డ్ నైనా తీసుకోవచ్చు, లేదా దీన్ని సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన విధంగా ఈ ఆర్ట్ బోర్డ్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ట్ బోర్డ్ లో ఎక్కడ సెలెక్ట్ అయినా నాకు జీన్స్ అనే ఆప్షన్ యాక్టివేట్ అవ్వాలి. సో ఇక్కడ తీసుకున్నాను. తీసుకోగానే మనకి ఇక్కడ జీన్స్, ప్రైస్ రేంజ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో టిక్ చేసుకున్నాను. ప్రైస్ రేంజ్ నుంచి దీనికి వెళ్తున్నాను. సో ప్రైస్ రేంజ్ లో మనకు ఆల్రెడీ $100 అనే మార్జిన్ ని తీసుకొని ఇక్కడ అప్లై నౌ దగ్గర నుంచి దీనికి వెళ్తున్నాను. ఇక్కడికైనా యాక్చువల్లీ నేను ఇక్కడ ఇచ్చాను ప్రోటైప్. ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా మనకి అది వచ్చింది. టూ కేటగిరీస్, 2 సెక్షన్స్ వైజ్ గా వెళ్ళొచ్చు మనం. సో జీన్స్ లో కూడా మనం హైలైట్ చేసిన థింగ్ ఏంది, ఈ రెండింటిని ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఇది హైలైట్ అయింది. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ చూశాను. వన్స్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బై ఇట్ నౌ. సో బై ఇట్ నౌ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా కంటిన్యూ విత్ ప్రొసీడ్. సో ఎక్కడ క్లిక్ చేసినా, కంటిన్యూ మీద క్లిక్ చేసినా, బటన్ మీద క్లిక్ చేసినా ప్రొసీడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ కార్డ్ తీసుకొని యాడ్ కార్డ్ మీద క్లిక్ చేసినా నాకేమవుతుంది, యాడ్ కార్డ్ డీటెయిల్స్ లోకి వెళ్తున్నాను. సో వన్స్ యాడ్ కార్డ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏం చేస్తున్నాను, యాడ్ కార్డ్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ గా కంగ్రాచులేషన్స్ లిస్ట్ లోకి వెళ్తున్నాను. సో దాని తర్వాత పేమెంట్ గేట్వేస్ కూడా వస్తాయి, బట్ నేను ఇస్తున్న స్క్రీన్ ఇంతవరకు తీసుకున్నాను నేను. ఓకే, ఇవన్నీ కార్డ్స్. సో ఇక్కడ విజువల్ డిజైన్స్ అనే వాటిని హైలైట్ చేయండి ఇంతవరకు. సో ఒక్కసారి మనం స్క్రీన్స్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేయగానే ఇలా స్క్రీన్స్ వస్తున్నాయి. సైన్ ఇన్ చేసుకున్నాను. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి హోమ్ పేజ్ వచ్చింది. హోమ్ పేజ్ లో మనకి ఇక్కడ సర్చ్ బటన్ దగ్గర క్లిక్ చేశాను. క్లాతింగ్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి నాకు కావాల్సిన ఆప్షన్స్ ఏంటి, ట్రెండ్స్ అండ్ కేటగిరీస్ లోకి వెళ్ళాను. మన ప్రోడక్ట్స్ లిస్ట్ వచ్చింది. దీంట్లో జీన్స్ మోడల్,
ఫిల్టర్స్ క్లిక్ చేయగానే ఫిల్టర్స్ ఆప్షన్ వచ్చింది. ఫిల్టర్స్ దగ్గర నుంచి మళ్ళీ ప్రైస్ రేంజ్ ఇవన్నీ చెక్ చేసుకున్నాను. ప్రైస్ లో టు హై తీసుకోగానే లో టు హై యాక్టివేట్ అయింది. అప్లై అవ్వగానే దానికి సంబంధించిన జీన్స్ కాలమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఏదైనా జీన్స్ ని క్లిక్ చేయగానే దాని యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వచ్చింది. బై ఇట్ నౌ, కంటిన్యూ టు ప్రొసీడ్. అలాగే మనకి యాడ్ కార్డ్స్ కావాలంటే యాడ్ కార్డ్స్ తీసుకోవచ్చు. అలాగే యాడ్ కార్డ్స్ చేసిన తర్వాత మనం పేమెంట్ గేట్వేస్కి వెళ్తాం, కంగ్రాచులేషన్స్ వెళ్తాం. సో మళ్ళీ ఇక్కడ నాకు కావాలంటే హోమ్కి వెళ్ళాలంటే హోమ్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను హోమ్కి అక్కడ ఇవ్వలేదు కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, సో ఇక్కడ హోమ్ బటన్స్ ఉన్నాయి కదా, సో క్లిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేశాను. మన హోమ్ స్క్రీన్ కి క్లిక్ చేశాను, క్లిక్ చేసి క్లోజ్ చేశాను. సో వెంటనే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ వెంటనే స్టైల్ బటన్ వచ్చింది, హోమ్ బటన్ వచ్చింది, స్ప్లాష్ స్క్రీన్. సో ఇక్కడ క్లిక్ చేస్తేనేమో వైర్ ఫ్రేమ్ లో ఉన్నాం, దీని మీద క్లిక్ చేస్తేనేమో మళ్ళీ మనకున్న విజువల్ డిజైన్ కి వెళ్ళాం. సో విజువల్ డిజైన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ విజువల్ డిజైన్ కాన్సెప్ట్స్. సైన్ ఇన్ దగ్గరికి రాగానే సైన్ ఇన్, అలాగే సైన్ ఇన్ చేసుకోగానే సైన్ ఇన్. హోమ్ పేజ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. హోమ్ పేజ్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నాకు కావాల్సిన సెర్చ్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే ప్రోడక్ట్స్ వచ్చాయి. ప్రోడక్ట్స్ దగ్గర నుంచి మళ్ళీ ట్రెండింగ్ అండ్ కేటగిరీస్ కి వెళ్ళాను. వన్స్ ట్రెండింగ్ అండ్ కేటగిరీస్ లో నాకు కావాల్సిన జీన్స్ మోడల్స్ కి వెళ్ళాను. ప్రైస్ లో టు హై అనే కాన్సెప్ట్ క్లిక్ చేయగానే మనకి ప్రైస్ రేంజ్ వచ్చింది. ఇక్కడ అప్లై నౌ తీసుకున్నా ఓకే, లేదంటే దీన్ని క్లిక్ చేసుకున్నా కూడా మనకి మన జీన్స్ అనే ప్రోడక్ట్స్ లిస్ట్ లోకి వస్తాను. ప్రోడక్ట్స్ లిస్ట్ లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్రోడక్ట్ లిస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వచ్చింది మనకి. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో మనకి ఇక్కడ ఏంటంటే బై ఇట్ నౌ అనగానే సో మనం యాడ్ టు కార్ట్ కి వెళ్తాం. సో కంటిన్యూ టు ప్రొసీడ్ అనే కాన్సెప్ట్. అదే విధంగా కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే కార్డ్ డీటెయిల్స్, యాడ్ కార్డ్ చేసిన ఆటోమేటిక్ గా పేమెంట్ గేట్వేస్కి వెళ్తాయి. అలాగే కంగ్రాచులేషన్స్ అనే ట్రాక్ కి వెళ్తాం. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇలా మనకు కావాల్సిన ప్రోటోటైప్ ని మనం వర్క్ చేసుకుంటాం. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.